అమ్మా రే నీ చేతులు పట్టరా. ఆచి పట్టు. రే బాగా పూసుకోరా ఆయిల్. బాగా పూసుకో. ఇదిగో ఇలా రాసుకో రాసుకో. అయినా ఈ ఆయిల్ ఏంటి, గెటప్ ఏంటి? మళ్ళీ ఏం స్కెచ్ చేసావురా? నాతో ఏ అడ్వెంచర్స్ చేయిస్తున్నావురా? అసలు నీ ప్లాన్ ఏంట్రా? కంగారు పడకరా. ఈ గెటప్లో ఉంటే మనల్ని ఎవరూ గుర్తుపట్టరు. ఒకవేళ గుర్తుపెట్టి ఎవరైనా పట్టుకోవాలనుకున్నా అమ్మా ఆయిల్ పూసుకున్నాం కాబట్టి జారిపోతుంది. కాస్త అర్థమయ్యేలా చెప్పారియా. అసలు ఎవరైనా మనల్ని ఎందుకు పట్టుకుంటారు? అంటే దొంగతనం చేస్తే పట్టుకోరా. దొంగతనం ఏంట్రా? ఒక సెల్ ఫోన్ కొట్టేయడానికి దొంగతనం తప్ప వేరే మార్గం లేదు. కొట్టేయడం ఎందుకు? కొనుక్కోవచ్చుగా. వాడు అమ్మడు. ఎవడు? అర్జున్ గడ్. వాడి ఫోన్ నీకెందుకు ఆర్యా? ఆ ఫోన్లో ఒక సీక్రెట్ ఉంది, అందుకే కొట్టేయాలి. సర్లే ముందు కళ్ళకు గంతలు కట్టుకో. ఆగు నేను కడతాను. ఈ గంతలెందుకురా? ఎవరైనా గుర్తుపెడితే తిరుగు. రేయ్ ఇప్పుడు ఎలా ఉన్నానురా? అచ్చం దొంగలా ఉన్నావు. అందుకనేరా ఈ కళ్ళకు గంతలు. నువ్వు కూడా దొంగలానే ఉన్నావు. నువ్వు మరీ టూ మచ్ రా ఆర్యా. దొంగతనం చేయడానికి దొంగ గెటప్లు వెళ్ళాలా? అవునరా, అలాగే వెళ్ళాలి. లేకపోతే మనం దొరికిపోతాం. ఇలా వెళ్తే మనల్ని దొంగలు అనుకుంటారు. రే పద వెళ్దాం. నేనెందుకు? ఒక పని చెయ్యి, నేను ఇంట్లోకి వెళ్తాను. నువ్వు బయట పవర్ స్విచ్ దగ్గర ఉండి నేను ఒకసారి విజిలేసాను అనుకో, మెయిన్ ఆఫ్ చెయ్యి. మళ్ళీ విజిలేసాను అనుకో, ఆన్ చెయ్యి. అర్థమైందా? అయింది గాని ఈ ఆన్లు ఆఫ్లు ఎందుకు ఆర్యా? రే బుర్ర తక్కువ వెదవా. నువ్వు ఆన్ చేసావనుకో లైట్ లో లొకేషన్ నాకు తెలుస్తుంది. అదే నువ్వు ఆఫ్ చేసావనుకో లొకేషన్ లో నేను ఎవరికి కనిపించను. అందుకు నీవి మామూలు తెలివితేటలు కాదా ఆర్యా? థ్యాంక్స్ రా. చావు తెలివితేటలు. నో థ్యాంక్స్. సర్లే గాని పద. రేయ్ గుర్తుందిగా, జాగ్రత్త. తేడా వచ్చిందనుకో చంపుతా. గుర్తుందిరా, నువ్వు వెళ్ళరా. హలో స్నేహ, ఫోన్ లిఫ్ట్ చేసినందుకు థ్యాంక్ యూ స్నేహ. నువ్వు ఫోన్ పెట్టే. ప్లీజ్ స్నేహ, ఫోన్ కట్ చేయకు. ఒకసారి నేను చెప్పేది విను. ఇంకా నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమీ లేదు. ఉంది స్నేహ, నీకు చెప్పాల్సింది చాలా ఉంది. ఒకసారి మనం కలుద్దాం స్నేహ. మా హాస్పిటల్ దగ్గరికి వస్తావా? నేను ఎక్కడికి రాను. అదేంటి స్నేహ, నీకోసం చావు దాకా వెళ్ళిన వాడిని. నువ్వు హాస్పిటల్కి వచ్చి కనిపించుండకపోతే చనిపోవాల్సిన వాడిని. నిన్ను ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించిన వాడిని. ఒక్కసారి నన్ను కలిసి నాతో మాట్లాడలేవా? నువ్వేమైపోయినా నాకు అనవసరం. నేను నిన్ను కలవను. నువ్వు లేని ఈ ప్రాణం కూడా నాకు అనవసరం స్నేహ. కానీ నేను చనిపోయే ముందు నిన్ను ఒక్కసారి చూడాలి, నీతో మాట్లాడాలి. ఇది నా ఆఖరి కోరిక అనుకో. ఉరిశిక్ష పడ్డవాడికి కూడా చివరి కోరిక తీరుస్తారు కదా. ప్లీజ్ స్నేహ, ఒక్కసారి రా. మళ్ళీ ఇంకెప్పుడు నీకు కనిపించను. తిరిగి రాని దూరానికి వెళ్ళిపోతాను. నా ప్రాణం పోయే ముందు
ఒక్కసారి నిన్ను చూడాలి స్నేహ. రా స్నేహ. వస్తాను. ఈ ఒక్కసారికే వస్తాను. ఇదే చివరిసారి. తర్వాత నువ్వు చచ్చినా బతికినా నాకు అనవసరం. సరే స్నేహ, నువ్వు వెంటనే కృష్ణ హాస్పిటల్ దగ్గరికి వచ్చాయి. ఆ, ఆ, ఏం చేస్తున్నావు? ఆ, ఏం చేయడం లేదు. ఏమైనా చేయమంటావా? నా వెనక ఏం చేస్తున్నావు? ఆ, ఆ, అది నీ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నాను. ఎందుకు? 7 అడుగులు నడుద్దామని. ఏంటి? ఆ, ఆ, అదే నీ అడుగులు పెద్దవా నా అడుగులు పెద్దవా అని కొలుస్తున్నాను. నీకు వేరే పని లేదా? ఆ, స్నేహ, నాయుడు బాబుకి కాఫీ తీసుకెళ్ళి. నువ్వే ఇవ్వక. మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మీశ్రీ ప్రసాద్ గారు కాల్ చేశారు. రికార్డింగ్కి వెళ్తున్నాను. అదేంటి? సారీ నాయుడు బాబా, అదేదో అర్జెంట్ గా రికార్డింగ్ పని మీద వెళ్తుంది. పర్లేదు అపర్ణ. పని మీద వెళ్తున్న వాళ్ళకి పని చెప్పడం నీదే తప్పు. ఆ కాఫీ అలాగే. అప్పు, నాకు కూడా కాఫీ తీసుకురా. కాఫీయా? రండి ఇస్తాను. బాగా కమెంట్ చేస్తున్నావు. ఎలా ఉండాలి ముగుడి వెళ్ళాలంటే? కాఫీ ఇవ్వు. కాఫీ కప్పులు ఇవ్వాలమ్మా, ఇలా డైరెక్ట్ గా చేతిలో పోయకూడదు. కాలిందా ఆర్య? కాల్దా మరి? ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుంది. మానోడ అందరి ముందు పులే, కానీ ఆ పన్న ముందు మాత్రం పిల్ల అనుకుంటా. ఇదే కనుక ఇంకోసారి జరిగితే నేను ఊరుకోను. మరోసారి ఆ గోకుల్ని కలవడానికి ప్రయత్నం చేయకు. అసలు ఆలోచనే కల్లో కూడా రానివ్వకు.